హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. రోజు ఇడ్లీ, దోస, పూరి, చపాతీ తిని బోర్ కొట్టేసాయి కదా! అందుకే ఈరోజు సింపుల్‌గా వెజ్ నూడిల్స్ అయితే చేసేసుకుందాం మన వీడియోలో. పిల్లలు అస్సలు బెట్టి చేయకుండా చక్కగా లాగించేస్తారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివర్లో లైక్, కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైనైతే పాన్ పెట్టేసుకొని అందులోకైతే 2, 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే పొడవుగా పల్చగా అయితే కట్ చేసుకున్న ముక్కలైతే మనం ఆయిల్లోకి అయితే వేసుకుందాం. దాంతో పాటుగా ఒక హాఫ్ కప్పు దాకా ఫ్రోజన్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత 1, 1.5 స్పూన్ దాకా సన్నగా పొడుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకుందాం. దాంతో పాటుగా మళ్ళీ ఇంకొక కప్పు క్యారెట్‌ను పొడుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి మనము. ఈ క్యారెట్ ముక్కలు అవి కూడా మెత్తబడేదాకా కూడా లో ఫ్లేమ్ మీద లేదంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం అన్నీ కూడా. పిల్లలకి అందాల్సిన వెజిటబుల్స్ ఎటు తిరిగి ఇందులో అయినా కూడా అందుతాయండి. కంపల్సరీగా అప్పుడప్పుడు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకైతే సాల్ట్ వేసేసుకుందాం. అలాగే కారం కోసం అయితే ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్. దాంతో పాటుగా ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇవి యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ దాకా టొమాటో సాస్, తర్వాత ఒక స్పూన్ దాకా సోయా సాసు, ఇంకొక స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాసు, తర్వాత ఇంకొక స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాసు. వీటన్నిటితో పాటు ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ దాకా ఫ్లేవర్లెస్ వెనిగర్ అయితే వేసేసుకొని ఇప్పుడు అన్నీ కూడా మనము బాగా టాస్ చేసుకోవాలి. టపాటపాని అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఒక చేయి కట్టి 2 చేతులతో బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకు నూడిల్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతాయి. ఇలా అన్నీ కూడా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మీకు ఇష్టమైతే పైన కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు లేదంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా జస్ట్ స్ప్రింకిల్ అయితే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నూడిల్స్ అయినా కూడా ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారు ఏమాత్రం బెట్టు చేయకుండా. అప్పుడప్పుడు కూడా ఇలాగ మనము ట్రై చేయాలి. ఎప్పుడు చపాతీ, దోసనే కాకుండా. చూసారు కదా, మీకు కూడా నచ్చింది కదా, చాలా ఈజీగా చేసేసుకున్నాం. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. ఇప్పటిదాకా నా వీడియోలు చూడని వాళ్ళైతే నా వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అండ్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.